అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు జరిగేది శ్రావణ మాసం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు నేనైతే మాత్రం తినేస్తామమ్మ నాన్ వెజ్. ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రోజున నా మేనకోడలు అంటే మా హరిత వాళ్ళ పాప "మామ నాకు బోటి గోంగూర తినాలనుంది, చికెన్ ఫ్రై తినాలనుంది" అని అడిగింది. సరేరా వచ్చేసేయండి అని చెప్పాను. ప్రతిదీ కూడా రెగ్యులర్‌గా మనం ఎప్పుడు చేసే వంటలే. బోటీని మనం క్లీన్ చేసుకోవటం, ముందే ఉడకబెట్టుకోవటం, తర్వాత కూర వండుకోవాలి. ఇప్పుడు బోటీ క్లీన్ చేసుకున్న బోటీ వేసేసుకుందాం అమ్మ. ఎప్పుడు చెప్పే వంటలే, దీంట్లో కొత్త ఉండదు, తెలుసుకుంటే ఈజీ. మీకు చాలాసార్లు చెప్పాను. ఇక వాటర్ కలిపేసుకుందాం. ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాం కాబట్టి నో ప్రాబ్లం అమ్మా. గోంగూర తాలింపు రెడీ. గోంగూర పులుసు అంటారు దీన్ని, అందరికీ తెలిసిందే. ఇది దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చూసుకోండి ఎంతవరకు పడుతుందో ఏంటని. ఇది వచ్చేసింది నా మేనగోళ్ళు. ఇందాక చెప్పాను కదా నా పెద్ద కూతురని. మా ఇంటికి పెద్ద ఇది. ఇది చెప్పక్కర్లా, దీంట్లో కూడా నెయ్యి కలిపినట్టు ఉంది. ఎలా ఉందిరా? ఇంకా అమ్మది ఉంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు జరిగేది శ్రావణ మాసం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు నేనైతే మాత్రం తినేస్తాము నాన్ వెజ్. ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రోజున నా మేనకోడలు అంటే మా హరిత వాళ్ళ పాప "మామ నాకు బోటి గోంగూర తినాలనుంది, చికెన్ ఫ్రై తినాలనుంది" అని అడిగింది. సరేరా వచ్చేసేయండి అని చెప్పాను. తెలుసు కదా, మొన్న రాఖీ పౌర్ణమికి వచ్చారు, వచ్చినప్పుడు పాప కూడా వచ్చింది. గబగబా సరే ప్రిపేర్ చేయటం జరిగింది. ఈరోజు చేస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రై అయిపోయింది, బోటి గోంగూర అయిపోతుంది. ఎనీవేరా, ఇంకా విషయం చెప్పాలంటే నా మేనగోళ్ళు అనే దానికంటే కూడా నా కూతురు అని చెప్పుకోవాలి. మా ఇంటి పెద్ద కూతురు అది. చిన్నప్పుడు అంతా చెల్లిని బాగా చూసుకున్నాను. ఈ రోజున వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజున వీళ్ళు నా పిల్లలతో సమానం. ఇక ఎనీవే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా మేనగోళ్ళు నన్ను వచ్చి అడిగి మా ఇంటికి భోజనానికి రావడం. ఎందరో రా సిస్టర్స్ వచ్చినా, మన రిలేషన్ ఎవరైనా వచ్చినా ఏదో తెలియని ఆనందం అది. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏదో బాధ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా రిలేషన్ వచ్చి వెళ్ళిపోతుంటే ఎంత బాధ వేసేది. సేమ్ అదే ఫీల్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇంకా నాకు అలాగే అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎనీవేరా, థ్యాంక్ యూ. చూడండి ఈ కుకింగ్ ఎలా ఉంటుంది, ఆ మేనగోళ్ళు ఏం మాట్లాడుతుంది, నా కూతురు, నా కొడుకు, మా వైఫ్ అందరూ కలిసి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి, చికెన్ ఫ్రై చేసేసాను. బోటి గోంగూర అడిగింది, గోంగూర తాలింపు కూడా పెట్టాలి. గోంగూర కూడా అయిపోయింది. గోంగూర కూర, ఇప్పుడు బోటి కూర వండుతున్నాను. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం బోటి గోంగూర గురించి బాగా తెలుసమ్మా. అది రేర్గా వండుతుంటాం మనం, రెగ్యులర్గా అయితే వండలేము. చికెన్ మటన్ తీసుకొచ్చి కలవ వేస్తుంటాం. ఫిష్ బోటి అనేదానికి కొంచెం క్లీనింగ్ టైం తీసుకుంటున్నా, అందరికీ తెలుసు. ఎనీవే క్లీనింగ్ ఇప్పుడు అయింది మనకి. ఒక వంటకి వెళ్ళిపోదాం. ప్రతిదీ కూడా రెగ్యులర్గా మనం ఎప్పుడు చేసే వంటలే. బోటీని మనం క్లీన్ చేసుకోవటం, ముందే ఉడకబెట్టుకోవటం, తర్వాత కూర వండుకోవాలి. బోటీ గురించి అంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి మీకు ఎప్పుడు పెట్టలేదు నేను. బోటీ గోంగూర అనేది మాత్రం చాలా చాలా తెలుగు వాళ్ళకి మంచి స్పెషల్. అది గోంగూర అంటేనే స్పెషల్. ఇక గోంగూర కాంబినేషన్ అని చెప్పుకోవాలంటే మనం సూపర్. ఇక చెప్పక్కల్లా. ఎనీవే దాంట్లో వచ్చేసి కొంచెం మెంతి పౌడర్ ఎప్పుడు వేసామే. నా వంటని చూసారు కాబట్టి మీరు. మెంతి పౌడర్ లైట్ వేసుకోవాలి. అలాగే పసుపు కొంచెం కలుపుకోండి. పసుపు మెంతి పౌడర్ కొంచెం ఇదైతేనే ఆయిల్లో ఫ్రై అవ్వాలంటారు మామూలుగా. నేను నేర్చుకున్నది. ఓకేనండి, ఆనియన్, మిర్చి, మెంతి పొడి వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. వేగటం అయితే వేగిపోయింది.
దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకోవాలి. సేమ్ మటన్ చికెన్ ఎలా వండుతామో సేమ్ ప్రాసెస్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను. కొంచెం కలుపుదాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా కలిపేద్దాం. ధనియాల పొడి కూడా కలిపేసుకుందాం. రెగ్యులర్ ప్యాటర్న్ మనం ఏం చేసే వంటలే. కొంచెం జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా ఒక స్పూను. చూసుకోండి మనం గరం మసాలా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటో చూసుకుని దాన్ని పట్టించి ఆ ఘాటును బట్టి చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, దీన్ని మిక్స్ చేసుకోవటమేనమ్మా. అలాగే ఇంకొక విషయం చెప్పాలి మీకు. అది ఏంటంటేనమ్మా, యాక్చువల్గా శ్రావణ మాసంలో ఏంటనే మాకు ఈ నాన్ వెజ్ అంటారేమో, లేడీస్ వరకు తినకండి అమ్మా. జెంట్స్ ఎవరైనా తినేవాళ్ళు అంటే తిననే ఉండేవాడిని. వ్రతాలు అనేది లేడీస్ ముఖ్యం, తర్వాత జెంట్స్ అంటారు. కానీ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు మాత్రం అసలు మేము టచ్ చేయం. మీ వదినైతే అసలు టచ్ చేయదు. శ్రావణ మాసం క్లియర్గా చేస్తుంది ఆవిడ. బట్ జెంట్స్ వరకు, పిల్లల వరకు వదిలేటేమో, ఎవరు తప్పుగా అనుకోవద్దు. అందుకనే చెప్తున్నాను. ఇంకొక సిస్టర్ కూడా కామెంట్ పెట్టారు, అన్నయ్య మీ రెసిపీస్ చాలా బాగుంటాయి నాకు చూపించండి అని. నేను అందువల్లే ప్రత్యేకంగా చెప్తున్నా. మా మేనగోడ భోజనానికి వచ్చింది, తనకి ఇష్టమైన కూర వండుతున్నాను. ఓకే, ఎనీవే రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు బోటీ క్లీన్ చేసుకున్నా, బోటీ వేసేసుకుందాం అమ్మ. బోటీ చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా. చాలా టైం పడుతుంది. బయట చాలామంది ఆ బోటీని ఇష్టానికి వండేస్తుంటారు, కానీ అది ఏదైనా సరే ఎంత నీట్గా క్లియర్గా ఉంటే అంత హెల్త్కి మంచిది అంటారు. మామూలుగా ఒక సిస్టర్ అడిగారని కాదురా, రెసిపీస్ అప్పుడప్పుడు చేస్తుంటాను కాబట్టి నేను ఒక టైంలో అయితే ఎక్కువగా చేసేస్తాను రెసిపీస్. మ్యాక్సిమం అందరూ చూసి చాలామంది నేర్చుకున్నారు, మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి, వెరీ గుడ్. ఈ రోజు మాత్రం మా మేనగోడ పేరు చెప్పుకుని, అంటే మా పెద్ద కూతురు పేరు చెప్పుకుని మేము అందరూ తింటాం. మా పిల్లలు అయితే వెయిటింగ్, ఎప్పుడు పెడతారా డాడీ అని. దీనికి కాసేపు అలా మగ్గనిద్దాం. చూసారు కదా, ఎగురుతుంది చక్కగా. మనం వేసిన గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేగిన తర్వాత ఇది వేసి ఎగరనిద్దాం కొంచెంసేపు. అంతే, ఎప్పుడు చెప్పే వంటలే, దీంట్లో కొత్త ఉండదు. తెలుసుకుంటే ఈజీ. మీకు చాలాసార్లు చెప్పాను. చాలా మంది అనుకుంటారు అమ్మో వంట అని. అమ్మో వంట లేదు. నేను మగవాడు, నేను నేర్చుకోవాలా. నేను ఫిల్మ్ యాక్టర్, నేను నేర్చుకుని చేసుకోవట్లేదు. ఇంట్లో షూటింగ్ ఉంటే షూటింగ్, లేదంటే ఇంట్లో వంటలు చేసుకోవడం, పిల్లలు పెట్టుకోవడం, సరదాగా బయటికి వెళ్ళడం, రావటం, సిస్టర్స్ ఇంటికి వెళ్ళడం, రిలేషన్స్ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మన ఇంటికి రావటం. ఎందుకంటే ఏముంటుంది, మనకి అఫెక్షన్స్ తీరుతుంటాయి. అదేవిధంగా మనకి టైంపాస్ అవుతుంటుంది. టైంపాస్ కాదు, చాలామంది లోపల బాధపడిపోయి చాలామంది ఉన్నారమ్మా. లోపల ఏదో మిస్ అయిపోయాను బాధపడుతుంటారు. మిస్ అయింది బయటకు చెప్పారు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనం ఏం మిస్ అవుతున్నాం మనకు తెలియకుండా ఉండదు. అన్నీ మనకు తెలుసు. బయటికి చెప్పేసుకుంటూ ఇది మిస్ అవుతున్నాం మనం, ఇది జరగకూడదంటే ఎలా ఉండాలి. నిజంగా నాకని కాదు, మీ వదిలికని కాదు, అందరికీ పిల్లలకు కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని బాగా ప్రేమ. ఫారిన్ కంట్రీకి వెళ్ళాలంటే మనీ కావాలి. అనే మీకు మనీ లేదంటారేమో, ఏ చెట్టుగా వెళ్ళాలన్నట్టుగా నాకుండే ఇబ్బందులు, నాకుండే ఖర్చులు నాకున్నాయి. కానీ ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళామంటే నలుగురు వెళ్ళాలి. మేము 5గురు అమ్మతోటి 5గురు వెళ్ళాలంటే మినిమం 2 lakhs ఉండాలి పర్సన్కి. లేకోకుండా ఊరికినే ఏదో ట్రావెల్స్ వెళ్ళేసి వచ్చేసే అంత కాదు. మనం వెళ్ళామంటే ఒక 1 week or 10 days ఉండాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి అక్కడ. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తగ్గించుకుంటూ మనకు అవకాశం కుదిరినప్పుడు మాత్రమే వెళ్ళాలి. గుర్తుంచుకోండి, మనకు నిజంగా డబ్బులు వచ్చినాయి, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళాలి, పదండి అని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరిపోతా. అలా ఉంటాం. ఎప్పుడు కూడా నేర్చుకోండి, చాలా మంచిది. మంచి విషయాలు ఇవన్నీ కూడా. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మనకు కుదిరినప్పుడే మనం వెళ్దాం. 100% అంతే. మన దగ్గర మనీ ఉండాలి, మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి. మనం వాళ్ళకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఎదుటోళ్ళు చూస్తే ఎప్పుడు ఇరిషపడవద్దు, అస్సలు ఫీల్ అవ్వకండి.
మనకి ఇచ్చిందే స్వర్గం, మనకు ఉన్నదే స్వర్గం, మనకి ఆ దేవుడు ఇచ్చేదే చాలా 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 మంచి ఫలం అనుకోవాలి. మంచిది ఆ దేవుడు. ఈ రోజున మనం 3 పూట్ల తినగలుగుతున్నాం అంటే ఆ గాడ్ ఇచ్చిందే, ఆ దేవుడు ఇచ్చింది. కాకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఏదైనా. ఓకేనండి, ఉప్పు కారం కూడా వేయటం అయిపోయింది. ఇక వాటర్ కలిపేసుకుందాం. ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాం కాబట్టి నో ప్రాబ్లం అమ్మా. జస్ట్ కూరలాగా, చికెన్ కర్రీ లాగా వండేసుకోవటం. ఒక చికెన్ మటన్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్, కొంచెం క్లీనింగ్ చాలామంది చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా చేసుకుంటారు. మనకేంటంటే క్లీన్గా ఉండాలి, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. చూసారు కదా. ఓకే, మూత పెట్టేసుకుందాం. అదే మగ్గిపోద్ది. అందరికి తెలిసిందే గోంగూర పులుసు ఎలా చేసుకుంటారు ఏంటని, అది కూడా చెప్పాలని అంటారేమో. చూడండి, దీంట్లోనే దించేసాక ఉప్పు వేసుకుంటాం మనం. కళ్ళు ఉప్పు వేసుకోండి, అదే కరిగిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి ఎంత పడుతుంది ఏంటని. చక్కగా మెరిపేసుకోవటం, దీన్ని తాలింపు పెట్టుకోవటం, బోటి గోంగూరలో కలుపుకోవటం. మటన్ చికెన్కి కొంతమంది కలిపి వండుతారు, కానీ బోటీకి మాత్రం సపరేట్గా వండుకున్నాం. ఎందుకంటే బోటీ ముక్కలే చిన్న చిన్నగా ఉంటాయి. ఎప్పుడైతే మనం మెదుపుతామో నలిగిపోతాయి ఆ బోటీ ముక్కలు. ఎందుకంటే గోంగూర మెదపాలి కదా, మెదుపుతూ అంటారు. తెలుసు కదా మీకు, చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు నేర్చుకుంటారా, అదే చెప్తున్నాను మీకు. యాక్చువల్గా వంట చూపించానే కాదు, మా సిస్టర్స్ అడుగుతున్నారు అనే రెసిపీస్ బాగా చేస్తారు, మీరు చెప్పండి అని. అందువల్ల ఈరోజు స్పెషల్ మాత్రం మా మేనగోళ్ళ భోజనానికి రావడం. ఈ స్పెషల్ అయితే మాత్రం అంతే. చూడండి, చక్కగా నలిగిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనం వేసే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆనియన్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చేస్తాం. దించిన తర్వాత ఉప్పు వేసుకుంటాం. ఉప్పు ముందే వేయచ్చు కానమ్మా, ఉప్పు వేస్తే ఉడకదంటారు గోంగూర. ఇంకొక విషయం ఏంటంటే, గోంగూరకి ఎప్పుడు కూడా ఇన్ని విజిల్స్ అని లెక్కలేదు, గుర్తుంచుకోండి. ఎన్ని విజిల్స్ వచ్చినా కూడా గోంగూరకి ఏం కాదు. అదే మటన్ చికెన్ అయితే పాడైపోతాయి, కానీ మెత్తబడిపోతాయి ముక్కలన్నీ. గోంగూరకి ఎన్ని విజిల్స్ వచ్చినా నో ప్రాబ్లమ్. ఒక్కొక్కళ్ళ కుక్కర్ని పట్టించి ఉంటుంది అది, మనం చేసుకునే విధానం. అది మీకే తెలిసిపోద్ది. అసలు మామూలుగా కొంతమంది అయితే కళాయిలో పెట్టేసి అలా మగ్గిచ్చేస్తారు. చాలామంది చూసారు. మనం ఉదయం కుక్కర్ ఉందని. అదే విలేజెస్కి వెళ్ళామంటే చక్కగా ఒక దాకలో పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం నీళ్ళు పోసి అన్ని ముక్కలు దాంట్లో వేసి గోంగూర పులుసు అని పెట్టేస్తారు. భలేగా ఉంటుంది. ఓకే, నలిగిపోయింది. ఇక తాలింపుకి వెళ్దాం. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోతుంది. బోటి కూర చూసారు కదా. ఇందాక గోంగూర మీద పెట్టుకున్న దానికి తాలింపుకి అయితే గిన్నె పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకోండి. గోంగూరకు తగినంత ఆయిల్, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. కొంచెం ఆయిల్ కాగాలి. ఓకేనండి, ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోండి. ఆవాలు చిన్నగా ఉంటాయి కానీ చాలా హార్డ్ అమ్మ ఇవి. ఫస్ట్ నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఆవాలు కాసేపు వేగానే ఉంది. తాలింపు చాలామంది రకరకాలుగా పెడతారు, కానీ ఏది హార్డ్ ఉంటుందో ఫస్ట్ తెలుసుకోగలిగితే మనం సరిపోతుంది. సరే, తర్వాత పప్పులు వేసుకుందాం. పచ్చిశనగపప్పులు వేసుకోండి. మనకి ఎంత ఇష్టం అంత వేసుకోండి. చిన్న స్పూన్ ఇది. అలాగే సాయి మినపప్పు అంటారు కదా, గుళ్ళు మినపప్పు. ఇది కూడా చక్కగా వేగిన ఉంది. వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి అమ్మా. చాలామంది లాస్ట్లో వేస్తారు, కొంతమంది ముందు వేసుకుంటారు. మన ఇష్టం అది. మీ వదిలికైతే మాత్రం ఇలా లాస్ట్లో వేస్తే ఎర్రగా అయిపోయినట్టు మిరపకాయలు ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి. చక్కగా చిత్తకొట్టుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవి.
జీలకర్ర కూడా చూసుకోండి చక్కగా మన టేస్ట్ తగ్గట్టుగా. వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసాను. పప్పు దినుసుల తర్వాత లాస్ట్లో కరివేపాకు వేద్దాం. అది కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇక ఇంగవ కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. ఇంగవ అనేది మస్ట్ అండ్ షుడ్ వాడినమ్మ, టేస్ట్ పెరుగుతుంది. ఇంగవ వేయటం వల్ల టేస్ట్ ఫ్లేవరే బాగుంటుంది. కరివేపాకు ఎందుకు లాస్ట్లో చెప్పారంటే వెంటనే వేగిపోతుంది. ఇవి వేగిని వెల్లుల్లిపాయలు అన్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోండమ్మా స్టవ్లో, ఎందుకంటే బాత్రూంలో కడుగుతాం కాబట్టి క్లీన్ అవ్వాలి కాబట్టి. ఓకే, చిటపట్లు వస్తుంది, కొంచెం పైరమ్మ వస్తుంది. ఎందుకు లేనిపోయిన రిస్క్ చెప్పండి. చిటపట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. దేనికైనా సరే సాంబారు, రసము, దేనికైనా పప్పు, టమాటా, పప్పు కూరలు ఏది వండుకున్నా కూడా తాలింపు పెడతాము. ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది టోటల్గా. ఇక అక్కడ చేసుకున్న గోంగూర కూరలు కలిపేసుకుందాం. గోంగూర తాలింపు రెడీ. గోంగూర పులుసు అంటారు దీన్ని, అందరికీ తెలిసిందే. ఇది కాంబినేషన్ అమ్మ, దేంట్లో వేసుకున్నా. ఇది ఉత్త గోంగూర తాలింపు కూడా తింటారు చాలామంది, నేను తింటాను. కాంబినేషన్ అయితే మాత్రం గోంగూర కాంబినేషన్ అద్దరిపోతుంది. ఓకే, నాన్ వెజ్ వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు, మటన్, చికెను, అదేవిధంగా బిర్యానీ, గోంగూర బిర్యానీ చేస్తారు. అది ఒక ఫేమస్ మళ్ళీ మనకి. గోంగూర రెడీ. ఇది ఎలాగో ఇది రెడీ చేసుకున్నాం కదా మనం. ఇది రెడీ అయిన తర్వాత ఈ కూర కూడా అయిపోయిందంటేనమ్మా, ఇది మొత్తం పెట్టేసి పెట్టేద్దాం. ఈ కూర కూడా రెడీ అవుతుంది. రెడీ అయిపోయిందంటే కలిపేసుకోవటం. ఇది అది కలిపేసుకోవటం. మటనే, ఇక బోటీ అంటాం కానీ మనం సేమ్ మటన్ టేస్టే ఉంటుంది. కానీ ఇది బోటీ గోంగూర ఫ్లేవర్ అనేదే వేరే చెప్పాలంటే. ఓకేనండి, బోటీ కూర అయితే అయిపోయింది. చూసారు కదా, చక్కగా ఈరిపోయింది. సిమ్లో పెట్టేశాను, మగ్గిపోయింది. దీంట్లో వచ్చేసి గోంగూర ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా, అది కలిపేసుకుందాం. ఇక గోంగూర తాలింపు చూసారు కదా, ఇది దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చూసుకోండి ఎంతవరకు పడుతుంది ఏంటని. పడుతుందమ్మా, ఇది కూడా నాకు తెలిసినంత వరకు పట్టేస్తుంది. అంటే కొంతమంది గోంగూర ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా కలుపుకుంటారు. గోంగూర బోటి అయితే మామూలుగా మన ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటాం. ఇంకా హోటల్స్లో వచ్చి గోంగూర ఎక్కువ కలుపుతారు. అది కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ గోంగూర ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఓకే, ఇది కూడా ఎందుకు కలిపేద్దాం. చూస్తారు కదా, నీట్. ఇది కాసేపు అలా పెడితే ఈ గోంగూరల పులుపు కూడా ముక్కలకి వెళ్తుంది, చక్కగా బాగుంటుంది. ఎప్పుడైనా వంటలు చేసుకున్నా కూడా చాలా నీట్గా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకు ఉండారంటే అనుకుంటారేమో, ఉంటుంది 3-4 days అలా పెట్టుకు తినొచ్చు. మళ్ళీ మా మేనగోళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపుతాను బాక్సులో. ఎక్కువ ఉండేది అనుకోవద్దు, అది వస్తున్న ఆత్రంలో మొత్తం ఎక్కువ చేస్తారు. కంప్లీట్ అయిపోయింది చూసారుగా. కొంచెం దీంట్లో లైట్గా కొత్తిమీర చల్లుకోండి అమ్మ. కూరే కాబట్టి గోంగూర ఉంది అయినా నో ప్రాబ్లం, ఇది ఒక ఫ్లేవర్ కింద ఉంటుంది. కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకోండి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. వేసేవాళ్ళు వేసుకోండి, వేయనోళ్ళు అక్కర్లేదమ్మా. కాకపోతే ఏంటి, ఇది ఒక ఫ్లేవర్ కింద మనకు వస్తుంది కాబట్టి. వివాహ భోజనం నీకే, బోటి అడిగినందుకు. ఓకే, బోటి గోంగూర రెడీ. అలాగే చికెన్ ఫ్రై అమ్మ, అది రెడీ. ఇందాకడే చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. ఇక మేము భోజనానికి కూర్చుంటాం.
ఇది వచ్చేసింది నా మేనకోళ్ళు. ఇందాక చెప్పాను కదా నా పెద్ద కూతురని. మా ఇంటికి పెద్ద ఇది చెప్పాలి. మా చెల్లెళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. మా చెల్లి అడుగుతుంది, నన్ను అడిగారు నిన్నే అడుగుతున్నారని. వాళ్ళని అడిగినంతకాలం అడిగాను, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఇది చిన్నపిల్ల. ఇది నా కూతురుతో సమానం. వాడు నా కూతురులానే చూసుకున్నాను, ఎందుకంటే పెద్దోడిని అవటం వల్ల. ఇప్పుడు ఇది నా కూతురు, పెద్ద కూతురు. భోంచేద్దాం. మామ ఈరోజు 2 hours పాపం కష్టపడి దాన్ని క్లీన్ చేపించి అన్ని బాగా రుద్ది నేనే అడిగాను బోటి చేస్తారా అని. అంత పెద్ద ప్రాసెస్ అయింది పాపం. కానీ అసలు అది కాదు, మనం చేసుకుంటాం ఇంట్లో. కానీ నా మేనకోళ్ళు వచ్చిందని చెప్పేసి స్పెషల్గా ఈరోజు అంటే మేమనుకోండి హాఫ్ బోటీ తీసుకొస్తాను, ఈరోజు ఫుల్ బోటీ తీసుకొచ్చి తన కోసం. తను తినే తక్కువే, ఎక్కువ అని కాదు. ఇంటికి తెచ్చి పంపుతాను. మా మేనల్లుడు ఉన్నాడు, వాడికి ఏదో ఎగ్జామ్ ఏదో సంథింగ్, వాడు రావటం కుదరలేదు. మా హరిత తెలిసిందే, శ్రావణ మాసం అసలు నాన్ వెజ్ ముట్టదు, కార్తీక మాసం తినదు. ఆవిడకి మహాపూజలు. ఇక లేడీస్కి తప్పదు కాబట్టి ఓకే, మేమందరం చిన్నపిల్లమే. అంతే అంతే కదా. మాతో అలా ఏదో అవుతారు మామ, అంతే. టైంతో కాదు. చేసుకో. ఏ కుమ్మో సంస్కృతికి వేదగాడి చికెన్ ఫ్రై. రైస్ రైస్ పెట్టు. రైస్ రోటీ వేసుకోరా తల్లి, స్పెషల్ నీకే. నువ్వు వచ్చి చికెన్ తింటావు తల్లి. చికెన్ తల్లికి చికెను బోటి అదిరింది ఈరోజు, మామూలుగా లేదు. నువ్వు వస్తున్నా అని చెప్పేసి మైండ్ దగ్గర పెట్టుకుని మరీ చేసి. ఎప్పుడు ఇంట్లో వంటలు బాగుంటాయి, కానీ ఈరోజు మనకి ఇచ్చిన చికెన్ వాడు బాగుంది. వెన్న కలిపినట్టు అనిపిస్తుంది అన్నావు కదా. చికెన్ మంచి చికెన్ అది. ఓకే, నాకు కొంచెం బోటి వేసుకో. బాబు ఇప్పుడు కూరేసే బోటి. ఫస్ట్ బోటి అందరికీ అంతే ఫస్ట్ బోటి. నాకు కొంచెం తినేరా తల్లి. కానీ స్టార్ట్ చేయండి. షమోకి ఇచ్చారు. షమంత్ ఇది చెప్పక్కర్లా, దీంట్లో కూడా నెయ్యి కలిపినట్టు ఉంది. ఎలా ఉందిరా? ఇంకా అమ్మగా ఉంది. బోటి ఎప్పుడు కూడా మ్యాక్సిమం విజిల్స్ ఎక్కువ రాని ఉండమ్మా, మటన్ లాగా కాదు. దీనికి ఎక్కువ టైమ్స్ రావాలి. అసలు బోటి అనేది అసలు చెడదు, మెత్తపడదు, పేస్ట్ అవ్వదు బోటి. కాకపోతే విజిల్స్ ఎక్కువ వచ్చేటట్టు, విజిల్స్ లేవు. కుక్కర్ లేదన్నప్పుడు నార్మల్గా పెట్టుకుని ఎక్కువ టైం ఉడికించండి. అదిరిపోయింది. షమన్ బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అమ్మ, మై డియర్ సిస్టర్స్. ఈరోజు స్పెషల్ మీతో చెప్పాను ఇందాక. నా మేనగాళ్ళు వచ్చింది మా ఇంటికని, భోజనాలు అయితే చేస్తున్నాం. వెరీ హ్యాపీ. అసలు మా ఫ్యామిలీ వచ్చారంటేనే మాకు, అది నేను ఇందాక చెప్పినట్టుగా అది నా పెద్ద కూతురే. వీళ్ళిద్దరికంటే ముందు పుట్టింది, అది కొంచెం ఒక 8 నెలలు ముందు పుట్టేసింది మా అబ్బాయి కంటే ముందు. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్ అమ్మా.